అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మాబాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము నమాజు సిద్ధాంతాలు అనే సిరీస్లో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం సలాతుల్ జుమా అంటే జుమా నమాజు నియమాలు. జుమా నమాజును వదిలివేసేవారి ఇండ్లను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాల్చివేయాలని తన కోరికను వెల్లడించారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా నమాజు ఆచరించని వారిని గురించి ఇలా అన్నారు: నేను ఎవరికైనా జమాత్కు నమాజు ఆచరింపజేయమని ఆదేశించి జుమా నమాజు ఆచరించిన వారిని వారి ఇండ్లతో సహా కాల్చివేయాలని కోరుచున్నాను. ముస్లిం. ఎవరైతే ఇస్లాం ధర్మశాస్త్రము ఇచ్చిన అనుమతిని ఉల్లంఘించి 3 జుమాలు వదిలివేయునో అతని హృదయంపై అల్లాహ్ ముద్ర వేయును. అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్న్ మాజా మరియు దార్మి. బానిసలు, స్త్రీలు, పిల్లలు మరియు రోగులు తప్ప మిగతా ముస్లింలందరిపై జుమా నమాజు తప్పనిసరి. ఒక హదీసులో ఇలా ఉంది. తారిఖ్ బిన్ షిహాబ్ రజియల్లాహు అన్హు గారు ఇలా అంటున్నారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ఆదేశించారు: బానిసలు, స్త్రీలు, పిల్లలు, రోగి తప్ప ప్రతి ముస్లిం జుమా ఆచరించుట తప్పనిసరి. అబూ దావూద్. జుమా దినమున స్నానం చేయుట, మంచి దుస్తులు ధరించుట మరియు సువాసనలు పులుముకొనుట మస్నూన్. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు: ప్రతి ముస్లిం జుమా దినమున స్నానం చేయాలి, మంచి దుస్తులు ధరించాలి మరియు సువాసన ఇతర వగైరా ఉంటే అది కూడా పులుముకోవాలి. అహ్మద్. జుమా దినమున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అత్యధికముగా దరూద్ పఠించాలి. ఔస్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రబోధించారు: జుమా దినమున నాపై అత్యధికముగా దరూద్ పంపండి, మీ దరూద్ నా యొద్దకు చేర్చబడును. అబూ దావూద్, నసాయి, ఇబ్న్ మాజా, దార్మి మరియు బైహఖీ. జుమాలో 2 ప్రసంగాలు ఉంటాయి. అంటే జుమా నమాజుకు ముందు 2 ప్రసంగాలు ఉంటాయి. 2 ప్రసంగములను నిలబడి పఠించుట మస్నూన్. జాబిర్ బిన్ సమురా రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా దినమున 2 ఉపన్యాసాలు ఇచ్చేవారు మరియు ఆ రెండింటి మధ్య కొంతసేపు కూర్చునేవారు. ప్రసంగమునందు ఖురాన్ చదివి ప్రజలకు హితబోధ చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రసంగం మరియు నమాజు రెండునూ మితముగా ఉండేవి. అనగా ఎక్కువ పొడవుగాను లేక ఎక్కువ చిన్నవిగాను ఉండేవి కావు. ముస్లిం. ఇమాం ప్రసంగ పీఠము నెక్కి మొట్టమొదట ప్రజలకు సలాం చేయాలి. ఇబ్న్ మాజా. జుమా ప్రసంగము మిగతా సాధారణ ప్రసంగముల కంటే చిన్నదిగాను, జుమా నమాజు సాధారణ నమాజుల కంటే పొడవుగాను ఉండాలి. మిత్రులారా, మనము ధార్మిక విద్య నేర్చుకుంటున్నాము. అంటే అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలను మనం నేర్చుకుంటున్నాము. వీటిని మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: ధార్మిక విద్య ప్రతి ముస్లిం ఆడామగ నేర్చుకోవాలి. అంతేకాదు, ధార్మిక విద్య నేర్చుకునే వారి కొరకు సముద్రంలోని చేపలు కూడా దువా చేస్తాయి. చూసారా ఎంత గొప్ప స్థానము. అదేవిధంగా అల్లాహుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు: ఎవరైతే ధార్మిక విద్య నేర్చుకుంటారో
నేర్చుకోవడానికి కంకణం కట్టుకుంటారో బయలుదేరుతారో అటువంటి వారి స్వర్గ మార్గాన్ని మేము సులభతరం చేస్తాం. ఇంకేం కావాలి? స్వర్గ మార్గమే సులభతరం కావాలి. అల్లాహ్ తఆలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే మరియు దాని ప్రకారం జీవించే తీర్పు దినమనాడు ప్రళయ మైదానములో సాఫల్యం పొంది స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.